ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మీరు అన్నట్టు సార్ టర్మ్స్ ప్రకారం మాట్లాడదాం, వాల్యూమ్ ప్రకారమే మాట్లాడదాం. సపోజ్ కమర్షియల్ సినిమా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఒక 500 crores అచీవ్ చేసింది అని అనుకుంటే, రేపటి రోజున 500 crores అచీవ్ చేయబోయే ఒక సినిమాలో మీకు గనక ఆ డెస్టైన్డ్ ప్లాన్ ఉంటే, ఆ మేనిఫెస్టేషన్ ఉంటే, which hero would మోహన్ కృష్ణ గారు సెలెక్ట్? ఫస్ట్ ఐ వోంట్ మేనిఫెస్ట్ లైక్ దట్. అంటే 500 crore టార్గెట్ పెట్టి క్వశ్చన్ వాడిగాను కాదు సార్, మళ్ళీ మీరు చాలా మంది ఉన్నారండి నాకు. అంటే ఇక్కడ ఆంతర్యం అర్థం చేసుకోండి సార్. అర్థమైంది కదా, మీరు నోట్ ఏమంటే ఏ హీరో పేరు రావాలని మేము వినాలనుకుంటున్నాం అనేది ఇస్ ద పాయింట్. నాకు ఒకళ్ళు నాకు తెలుగులో నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పానండి, చాలా మంది యాక్టర్స్ స్టార్స్ ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్. అయితే ఏంటంటే మనం వాళ్ళ టాలెంట్ని జెన్యున్గా ఎక్స్ప్లోర్ చేసే పాత్రలు మనం వాళ్ళకి ఇవ్వట్లా. సరే, చాలా డిప్లొమాటిక్ ఆన్సర్ చెప్తున్నారు సార్. చాలా నిజమైన ఆన్సర్ ఇది. మీరు చెప్పండి ఎందుకు, దాని కారణం కూడా నేను చెప్తాను. బికాస్ వీఆర్ సో స్టక్ ఇన్ స్టార్ మెటీరియల్. అంటే స్టార్ మెటీరియల్ అనకూడదు, స్టార్ ఎలివేషన్. అంటే ఏంటంటే మనం యాక్టర్ని అతని పాత్రని ఒకటి చేసేస్తున్నాం, మనకున్న అభిమానాన్ని అతని పాత్రకి చేసేసి ఎలివేషన్ మీదే, అతని స్టార్డమ్ యొక్క ఎలివేషన్ మీదే ఫోకస్ చేస్తున్నాం. ఒక రెవెనెంట్ లాంటి సినిమా చేయలేరా మన వాళ్ళు? ఎందుకు చేయలేరు సార్? సో దానిలో హీరోయిజం లేదా? లేకపోతే దానిలో ఎటువంటి బిల్డప్లు, ఎంట్రీలు, ఎగ్జిట్లు లేవే? డికాప్రియో జడ్జ్ అనేవి లేదు కదా వాళ్ళు. బట్ అంతకంటే హీరోయిక్ స్టోరీ మనం ఒక బెన్హర్ లాంటి హీరోయిక్ స్టోరీ మన వాళ్ళు చేయలేరా యాక్టర్లు ఇప్పుడు ఉన్నవాళ్ళు? నేనంటే ఏంటంటే ఆ ఎస్థెటిక్ మారాలి. ఆ ఎస్థెటిక్ మారినప్పుడు లైఫ్లోంచి అది 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 ఏంటంటే హీరో అనగానే ఇంకో మొత్తం కానీ మనం ఇంకా బిల్డప్లు ఇచ్చుకోవాలి. ఇది దీనిలోంచి మనం బయటకు వచ్చేంత వరకు మనం కొత్త రకమైన సినిమా చేయలేం. ఎందుకంటే హీరో మీ అభిమానం ఒకటి, ఆ నటుడు వేరు. ఈ రెండింటిని కలిపేయకూడదు. నాకు అభిమానం ఉంది కాబట్టి నేను ప్రతిసారి చప్పట్లు కొట్టేయాలి. ఇప్పుడు మీరు హీరో పేరు చెప్పని అంటారు? లేదు, నాకు ఎన్టీ రామారావు గారు ఇష్టము, జూనియర్ ఎన్టీఆర్ అంటారు కానీ ఐ లైక్ కాలింగ్ హిమ్ ఎన్టీఆర్ ఇష్టము. నాకు ఐ లైక్ అబ్సల్యూట్లీ అర్జున్ బన్నీ గారు చాలా ఇష్టం. ఎస్పెషలీ హిస్ పర్ఫార్మెన్స్ ఇన్ పుష్ప వాజ్ వెరీ గుడ్. ఐ లైక్ ఏమంటారు మన మహేష్ బాబు గారు, రామ్ చరణ్, ఆల్ దీస్ ఆర్ గుడ్ యాక్టర్స్ అండి. బట్ ఐ ఫీల్ వాళ్ళ షాకిల్స్ పగలగొట్టి కొంతలో కొంత పుష్పలో అర్జున్ చేశారు, అది రంగస్థలంలో రామ్ చరణ్ చేశారు. అది మీకు రంగస్థలంలో చూడండి, మ్యాసివ్ ఇంట్రడక్షన్ సీన్స్ ఏమి ఉండవు, సైకిల్ తొక్కుతూ వెళ్ళడం స్టార్ట్ అవుతాయి. అసలు హీరోకి చెవుడు అన్న ఫ్యాక్ట్ యాక్సెప్ట్ చేయడానికే కష్టం అనిపించింది. ఈవెన్ పుష్పలో కూడా అంత మేజర్ గా అంటే ఉంటుంది, కానీ మధ్యలో చాలా రియలిజం ఉంటుంది పుష్పలో ఫస్ట్ పార్ట్ లో. సెకండ్ పార్ట్ ఈజ్ మచ్ మోర్ కమర్షియల్, బట్ ఫస్ట్ పార్ట్ లో యూ విల్ సీ దట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ రియలిజం. సో అలా పాత్ర నాకు ఇవన్నీ కాదురా, నేను పాత్ర చేస్తాను, దానిలోంచి నేను పుట్టించే ఎమోషన్ మీరు కనెక్ట్ అవుతాను అనేది వచ్చినప్పుడు దెన్ వీ విల్ మేక్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హీరో ఫిల్మ్స్. నేనేమంటానంటే అలా నా దగ్గర కథ చాలా ఉన్నాయి. అవి చేయడానికి తగిన స్టార్స్తో చేస్తే రీచ్ బాగుంటుంది, మీరు అన్నట్టు కోట్లు 200, 300 అవి కూడా వస్తాయి. బట్ దానిలోకి ఈ సెన్సిబిలిటీ వదగదు. ఐ కెనాట్ మేక్ ఎ ఫిల్మ్ అబౌట్ an ordinary man who becomes a great hero by giving an introduction in the beginning only. కదా, మొదలెడితే ఓకే నువ్వు మహానుభావుడివి, ఇంకొంచెం మహానుభావుడు అవుతావు, మహానుభావుడు అవుతావు ఎండ్కి, అంతే కదా. దట్స్ అ గ్రాఫ్. బేసికల్లీ స్టోరీ స్టార్ట్స్ విత్ బీయింగ్ ఎ మహానుభావుడు. ఇంకెంత మహానుభావుడు అవుతావు నువ్వు? నీకు ఎవరిని ఎదురు చెప్పేవాడే లేరు నీకు. ఒకడు నామకే వస్తే విలన్ ఉంటాడు, వాడు నువ్వు అధిగమించేస్తావు అవలేలుగా. ఇంకా పెద్దవాడు వస్తాడు, వాడిని అధిగమించేస్తావు. వాట్ ఈస్ ద జర్నీ ఫర్ మీ ఇన్ ఇట్? జర్నీలో అతను పడే కష్టాలు, అతను అధిగమించే కాన్ఫ్లిక్ట్లు మించి నాకు అతని మీద అడ్మిరేషన్ ఏర్పడాలి కదండి. ఎలా ఎంత అప్పుడు నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది, అప్పుడు నాకు ఎంపతి వస్తుంది, అప్పుడు నాకు ఏమంటారు ఐడెంటిటీ వస్తుంది, ఐడెంటిఫికేషన్ వస్తుంది, సారీ రిలేటబిలిటీ వస్తుంది. అప్పుడు నేను ఇట్ విల్ ఇన్స్పైర్ మీ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సినిమాటిక్ ఆర్ట్. నీ పాత్ర ఎంపతి అంటాను దాన్ని. సింపతి వేరు, ఎంపతి వేరు. సింపతి అంటే నాకు ఆ పాపం కష్టాలు వచ్చాయి. ఎంపతి అంటే ఐ వాంట్ యు లవ్ హిమ్ అండ్ ఐ వాంట్ బి ఇన్ హిస్ ప్లేస్. యు ఐడెంటిఫై. అతను ఏడిస్తే మీరు ఏడుస్తారు, అతను నవ్వితే మీరు నవ్వుతారు, అతని ప్రేమలో పడితే మీరు పడతారు. ఆ క్షణంలో యు ఆర్ ఇన్ దట్, యు ఆర్ సహానుభూతి అంటాం అది దాన్ని. అది వచ్చే సినిమాలు నాకు, అలాంటి హీరోయిజం నాకు ఇష్టం. అలాంటి హీరోయిజంతో వచ్చిన సినిమాలు తీస్తే చెయ్యలేని నటులు తెలుగులో ఎవ్వరూ లేరండి, అందరూ అద్భుతంగా చేయగలరు. మనం ఉన్న ట్రాప్ ఏంటంటే మనం హీరో సెంట్రిక్ ట్రాప్ లో ఉన్నాం. హీరోని ఒకలా చూడడానికి హీరో ఆన్ ద స్టార్ సెంట్రిక్. స్టార్ని ఆరాధ్య దైవం కింద మనం ఎప్పుడైతే పెడుతూ ఉంటామో ఆ ఆరాధన చుట్టూ కథ అలా వెళ్తూ ఉంటుంది. దానివల్ల మీకు వేరియేషను, మీకు ఎక్కువ కొత్త రకమైన పాత్రలు ఎక్స్ప్లోర్ చేసే
అవకాశం తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్కి పెద్ద బర్డెన్ ఏంటి, ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఈయన్ని మా అభిమానులకి మనం ఎలా మెప్పించాలి, నచ్చినట్లుగా ఎలాగ ఇంకా బాగా చూపించాలి. సో యువర్ కేటరింగ్ టు ఒక హాఫ్ ఆఫ్ యువర్ చాలా బాగా చెప్పాడు, మనం షెఫ్ల నుంచి కేటరర్స్ అయిపోతున్నాం అన్నాడు. షెఫ్ ప్రేమగా చేస్తాడు వంట, కేటర్ ఏంటి ఉన్నదాన్ని సప్లై చేస్తూ ఉంటాడు. అండర్స్టాండ్ సార్, ఐ టోటలీ గెట్. సో అది మారినప్పుడు వీ కెన్ మేక్ టెరిఫిక్. కానీ సార్ ఇందాక మీరు చెప్పిన 3 హీరో పేర్లలో ఎస్పెషల్లీ ఫర్ జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఆయన పొటెన్షియల్ కి తగ్గ సినిమా రాలేదు అని ఒకసారి మీరే కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో వై డోంట్ యూ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్ ఆపర్చునిటీ? ఐ వాంట్ కమర్షియాలిటీ, కాంప్లెక్సిటీ కలపగలిగే రోల్స్ చేయగలిగే హీరోలు మనకు ఉన్నారండి. స్టార్ ఎలివేషన్ అనే అంటే కొన్ని సినిమాలు నేను చూస్తూ ఉంటాను కదా, కనబడినప్పుడల్లా స్లో మోషన్, కనబడినప్పుడల్లా మ్యూజిక్, కనబడినప్పుడల్లా ఎలివేషన్. అయిపోయింది కదా, ఒక బిగినింగ్లో ఎలివేట్ చేశారు, కథ చెప్పరా బాబు నాకు అని. అన్ని ఎలివేషన్లో మీకు విసుగు వస్తుంది మీకు. అంటే కాసేపు అయిన తర్వాత అబ్బా సరే మళ్ళీ ఎలివేషను, నేను బాత్రూమ్కి వెళ్ళిన ఎలివేషనే, బెడ్రూమ్లోకి వచ్చిన ఎలివేషనే. ఎన్ని ఎలివేషన్లు ఇస్తాను ఒక పాత్రకి? అంటే ఏంటి, పాత్రే గారు చెప్పింది, శబ్దం చేయడం రానప్పుడు చప్పుడు చేస్తారు. కాబట్టి ఏంటి, అది ఉండకూడదు. అది ఆ యాక్టర్ వేస్ట్ అయిపోతున్నాడు నా దృష్టిలో అక్కడ. దట్ యాక్టర్ ఈస్ సో ఫుల్ ఆఫ్ పొటెన్షియల్, యు ఆర్ సింప్లీ యూజింగ్ హిమ్ యాజ్ అ బాడీ, యాజ్ అ స్టార్ అట్రాక్షన్, యాజ్ అ కమోడిటీ. ఒక వస్తువు అయిపోయాడు యాక్టర్ ఇప్పుడు. ఇతను అందంగా ఉంటాడు కాబట్టి ఇలా నడిపిద్దాం, అటు నుంచి ఎంట్రీ ఇద్దాం, ఇలాంటి మ్యూజిక్ యాడ్ చేద్దాం, ఇలా లైటింగ్ చేద్దాం. దట్ ఫర్ మీ వేర్ ద స్టార్ ఈజ్ నో లాంగర్ అన్ ఆర్టిస్ట్ బట్ ఈస్ అ కమోడిటీ. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక వస్తువు అయిపోయాడో ఆ వ్యక్తికి ఉన్న పొటెన్షియల్ తగ్గిపోతుంది. దట్ ఈస్ మై ఓన్లీ కంప్లైంట్. గాట్ ఇట్ సార్. సార్ ఇప్పుడు బేసికల్గా యాజ్ అ మూవీ మేకర్ ఓటీటీ ప్లాట్ఫామ్ డెవలప్ అవుతున్న తీరు కానీ, సినిమాలు ఒక థియేటర్కి వెళ్ళి సినిమాని ఆదరించే రోజులు ఒకప్పుడులాగా ఉండవా అన్నది నా క్వశ్చన్ కాదు, బట్ ఈక్వలీ కాంపిటేటివ్గా ఓటీటీ ఈస్ గ్రోయింగ్ అప్. సో హౌ డు యూ సీ దట్ సార్? నో, ఇట్స్ బోత్ గుడ్ థింగ్ అండ్ బ్యాడ్ థింగ్ అండి. ఒకటి నేను నమ్మేది, మనిషి సంఘజీవి కాబట్టి అన్ని ఇంట్లోనే అంటే కుదరదు. కోవిడ్ అంటే తప్పలేదు, కానీ ఇంట్లోనే ఉద్యోగం, ఇంట్లోనే తిండి, ఇంట్లోనే సినిమా, ఇంట్లోనే పెళ్లి పెటాకులు అన్నీ 4 గోడల మధ్యలో చేసుకుంటే మనిషి పిచ్చెక్కుతుంది. అది ప్రూవ్ కూడా అయింది. కోవిడ్ టైంలో చాలామంది మెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సినిమా అనేది నా దృష్టిలో ఇస్ అ కమ్యూనల్ ఎక్స్పీరియన్స్. ఇట్ షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ ఇన్ అ గ్రూప్. అందుకే ఆ మీడియం ఇన్వెంట్ చేయబడింది. దానిలో ఉన్న బ్యూటీ అది. నాకు తెలియని వ్యక్తులు ఒక 400-500 మధ్య సమక్షంలో వాళ్ళతో నా జీవితానుభవం పంచుకోవడం అనేది సినిమా యొక్క మెయిన్ బలం. ఐడియా కరెక్ట్. దాన్ని వేరియస్ ఫార్మాట్లు మనకు వచ్చాయి. VHS వచ్చింది, DVD VCDలు వచ్చాయి. సిమిలర్లీ ఇప్పుడు పుస్తకాలు డిజిటల్గా కిండిల్లో వస్తున్నాయి. అవి ఫార్మాట్స్ ఇవి. బట్ ద ఒరిజినల్ రిమైన్స్ సేమ్. నాకు పుస్తకమే. ఆ పుస్తకం ఓపెన్ చేస్తే వచ్చే వాసన, ఆ పేజీ ఫీల్, అది ఒరిజినల్ నాకు అనుభవం. దాన్ని నేను కిండిల్లో చదువుకుంటానా, ఫోన్లో చదువుకుంటానా, లేకపోతే ఐప్యాడ్లో చదువుకుంటానా, ల్యాప్టాప్లో, అవన్నీ వేరే ఫార్మాట్లు, డిఫరెంట్ డిపెండింగ్ ఆన్ కన్వీనియన్స్లు, కల్చర్, బట్ ఓకే. బట్ సినిమా టు మీ రిమైన్స్ ఒరిజినల్లీ ఫార్ అ కమ్యూనల్ ఎక్స్పీరియన్స్. సో అది పోగొట్టుకోకుండా మనం ఏం చేయాలి? ఇప్పుడు ఓటీటీ వచ్చింది. ఓటీటీ రావడం వలన రెండు, ఒక అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కొత్తలో అనుకున్నాం మనం, ఇప్పుడు అది కూడా పోతుంది. కొత్త రకమైన ఐడియాలకు ఒక ప్లాట్ఫామ్, బాక్స్ ఆఫీస్ ఈ గొడవలన్నీ ఉండవు కాబట్టి కొత్త రకమైన ఐడియాలు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనుకున్నాం. కానీ ఇప్పుడు అది కూడా పోయింది. ఓటీటీలు కూడా హూ ఇస్ ద హీరో, వాట్ ఆర్ ద ఐ బాల్స్, ఇవన్నీ లెక్కలు మొదలెడుతున్నారు. ఒక ఇండివిజువలైజ్డ్ ఫిల్మ్ ఎక్స్ప్రెషన్కి వేదిక అవుతుందేమో ఓటీటీ అని ఛాన్స్ ఉంది ఓటీటీలో. అయితే ఓటీటీలో ఇంకొక డేంజర్ ఏంటంటే, మీరు సినిమా థియేటర్లో చలామణి అయిపోయే కొన్ని మంబో జంబోలు ఓటీటీలో నడవు. స్టార్లు, చప్పట్లు, కేకల్లో, కథలో కొన్ని లోపాలను క్షమించేస్తాం మనం. థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయట రావాలంటే తలకాయ నొప్పి కాబట్టి కొంచెం 4-5 చెత్త సీన్లు వచ్చినా భరిస్తాం. ఓటీటీలో అది కుదరదు. యూ బెటర్ టెల్ అ గుడ్ స్టోరీ. లేకపోతే అంతే ఫ్లిక్ ఆఫ్ ఎ ఛానల్ అంటారు చూడండి, మారిపోతుంది. సో ఒక విధంగా నిజమైన పస ఉందా లేదా సినిమాలో అని తేల్చేది ఓటీటీ. ద డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఎంతో కొంత ఇంట్లో కంఫర్ట్లో మనం చూసుకోవచ్చు కదా అనే టెంప్టేషన్లో థియేటర్కి రావడం తగ్గింది.